తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీక, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రపంచంలో నిలబెట్టినటువంటి పండగ బతుకమ్మ పండగ. బతుకమ్మ పండగ 2025 ప్రారంభోత్సవ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా కార్యాలయంలో అంగరంగ వైభవంగా ఈ యొక్క ఉత్సవాలు అనేది స్టార్ట్ కావడం జరిగింది. వందలాది మంది సోదరిమణులు, తెలంగాణ సోదరిమణులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారందరికీ కూడా ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ తరఫున, అలాగే మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు, తెలంగాణ సాధకుడు, తెలంగాణ స్ఫూర్తి ప్రదాత కేసీఆర్ గారి తరఫున, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి తరఫున మా తెలంగాణ ఆడబిడ్డలకు, ఖమ్మం జిల్లా ఆడబిడ్డలందరికీ కూడా బతుకమ్మ పండుగ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇంత వర్షం వచ్చినా కానీ వందలాది మంది మహిళలు అట్లాగే సోదరులు కూడా చాలామంది హాజరు కావడం అనేది జరిగింది. బతుకమ్మ పండుగని గతంలో ఉమ్మడి రాష్ట్రంలో బతుకమ్మ పండుగ అనేటువంటిది కనీసం ఒక ఫెస్టివల్ని చేసుకోవడానికి కూడా నోచుకోని పరిస్థితి. కానీ తెలంగాణ రాష్ట్రం కోసం బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారు స్థాపించిన తర్వాత ఉద్యమ ప్రస్థానంలో ఉద్యమాన్ని ఉర్రూతలూగించినటువంటి పండుగ బతుకమ్మ పండుగ. ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఒక అధికార పండుగ ఈరోజు బతుకమ్మ ప్రపంచం, నాట్ ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో కాదు ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మకు ఉన్నటువంటి ప్రాచుర్యము వెలగట్టలేనటువంటిది. అనేక దేశాల్లో ఈరోజు బతుకమ్మని ఈరోజు ఆడుకున్నారంటే దానికి టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కారణం అనేటువంటిది నేను చెప్తున్నాను. ఎందుకంటే మరుగున పడ్డటువంటి పండుగని, మరుగున పడ్డటువంటి తెలంగాణ సంస్కృతిని, సాంప్రదాయాన్ని బయటకు తీసినటువంటి పండుగ ఎంతో భక్తి శ్రద్ధలతోని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఆడుకునేటువంటి ఏకైక పండుగ బతుకమ్మ పండుగ. కాబట్టి ఈ పండుగని ఖమ్మం జిల్లా కార్యాలయంలో ఇంత గొప్పగా జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరీమణులందరికీ పేరు పేరున మేము మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి ఖమ్మం జిల్లా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ, ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ 9 రోజుల పాటు ఖమ్మం జిల్లాలో జరిగే ఈ కార్యక్రమానికి అనేక మంది మద్దతుగా నిలిచారు. అలాగే ఈరోజు మా మాజీ ఎమ్మెల్యేలు, అట్లాగే రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రి గారు, ఇతర నాయకులందరూ కూడా దీనికి మద్దతుగా ఈరోజు ఉండటం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని భుజాల మీద వేసుకొని నిర్వహిస్తున్నటువంటి మా నగర పార్టీ అధ్యక్షులు నాగరాజు గారు, అలాగే రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు బెల్లంవేణి గారికి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని గత కొన్ని సంవత్సరాలుగా పూర్తిగా భుజాల మీద వేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి మా ఖమ్మం నగరంలో, ఖమ్మం జిల్లాలో ఉన్న ఉద్యమకారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.